వచ్చిన మీ అందరికీ హల్లెలూయా. దేవుని మహాకృప నుండి గతించిన దినములన్నీ క్షేమంగాను ఆరోగ్యముగాను అవసరాలని తీర్చబడి అక్కర్లని తీర్చబడి సురక్షితముగా ప్రభు సన్నిధానంలో ఈ రీతిగా చేరి వచ్చినట్లుగా ప్రభు మన కృపను అనుగ్రహించాడు. అందుకై ఒకసారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఒక ప్రేయర్ రిక్వెస్ట్. వస్తువులలో ఆరాధనకని ఒక స్థలంలో ఒక షెడ్ మందిరంగా వేయబోతున్నా. ఆ విషయానికై మీరందరూ ప్రార్థన చేయాలని, ఆ పరిచర్య ఆ స్థలంలో దేవుడు వర్ధిల్లింపచేయాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండములో నుండి 28వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదివి వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీకు చెప్పినది నెరవేర్చు వరకు నేను విడవనని చెప్పగా. ఈ వాక్యంలో యాకోబు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు తన అన్నకు భయపడి తండ్రి ఇంటి నుండి పారిపోయేటప్పుడు అరణ్యములో వెళ్ళి ఒక స్థలంలో పడుకొని ఉన్నాడు. ఆ స్థలంలో దేవుడు అతనికి దర్శనమిచ్చి దేవుడు మాట్లాడుతున్న మాటలు, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు స్థలమందు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించును. నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, ఈ దేశానికి మరలా నిన్ను రప్పిస్తాను. ఈ సంగతులు నేను నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నిరీక్షణ లేక ఎక్కడికి వెళ్ళాలో ఒక విషయం మాత్రం తెలుసు, లాభం దగ్గరికి వెళ్ళాలి. మార్గము తెలియదు, ఒంటరి ప్రయాణం. అలాంటి పరిస్థితిలో నిట్టూర్పులతో వెళుతున్నటువంటి యాకోబుకు ఒక శ్రేష్టమైన నిరీక్షణ కలుగునట్లుగా, విశ్వాసము నమ్మకం కలుగునట్లుగా, ఒక ధైర్యము కలుగునట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ నిరీక్షణ లేకుండా వెళుతున్నటువంటి యాకోబు జీవితంలో ఆ దర్శనం అతనిని ధైర్యపరిచేదిగా ఉంది. భవిష్యత్తులో దేవుడు నన్ను కాపాడుతాడనేటువంటి ఒక నమ్మకం, ఆయన నన్ను చేయి విడవడంట, నన్ను సురక్షితంగా నడిపిస్తాడంట, వెళ్ళిన మార్గంలో వెళ్ళిన స్థలం నుండి తిరిగి క్షేమంగా నన్ను నడిపిస్తాడు. ఇలాంటి ఒక గొప్ప నిరీక్షణ యాకోబుకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నేను ఈ కార్యంలో జరిగేంత వరకు నిన్ను విడిచిపెట్టనని వాగ్దానం చేశాడు. తిరిగి అతను ఇక్కడికి వచ్చేంత వరకు నేను నిన్ను విడువను, నీకు తోడుగానే ఉంటాను, నిన్ను కాపాడుతాను. ఎంత గొప్ప నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి ఆ స్థలం నుంచి అతడు భయపడాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే దేవాది దేవుడే అన్నాడు, నేనే నిన్ను కాపాడుతాను. ఏ సందర్భాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఆయన ఒక మాట చెప్పాడంటే యెషయా గ్రంథం 55:10 రాయబడింది. ఆయన మాట ఎలాంటిదంట, వర్షము భూమి మీదకి వచ్చి పంటను పండించి విత్తువారికి విత్తనమును ఆహారమును వచ్చినట్లుగా ఎలాగ ఆ పంటను పండిస్తుందో ఆ వర్షము లాగే దేవుని మాట ఉంటుంది. ఆయన మాట వచ్చిన తర్వాత ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకనే యేసు ప్రభువు అన్నారు, భూమి ఆకాశములు గతించవచ్చును కానీ నా మాట ఎన్నటికీ గతించదు. హల్లెలూయా. భూమి ఆకాశములు గతించిపోతాయి, నా మాట ఎన్నటికీ గతించదు. దేవుని మాట అలా ఉంటుంది.
ఆయన వాగ్దానం పైన ఎవరు విశ్వాసం ఉంచుతారో ఆ వాగ్దానం వారి జీవితంలో అలాగే నెరవేర్చబడుతుంది. దేవుడు అన్నాడు, నువ్వు విశ్వసించుచున్నావా? ఒక రోగి వచ్చాడు, కళ్ళు గుడ్డోడు వచ్చాడు, నన్ను బాగు చేయమన్నాడు, కళ్ళు కావాలన్నాడు. నేను దీనిని చేయగలనని నీవు నమ్ముచున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఆ చిన్నవారి తండ్రి అడుగుతున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ దినం దేవుని వాక్యాన్ని నమ్మేవాడుగా ఉండాలి. యాకోబు విశ్వాసంతోనే బయలుదేరాడు. దేవుని వాక్యాలు గమనిస్తే దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఇక అతనికి వచ్చేటువంటి సమస్యలు ఏంటి? ఒకవేళ వచ్చినా దేవుడే తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే కార్యములన్నీ సఫలమైపోతాయి. దేవుడు తోడుగా ఉంటే మార్గంలోనే సరళమైపోతాయి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, ఎరికో కోటలు అడ్డం వచ్చినాయి, అనేక శత్రు దేశాలు అడ్డం వచ్చేసినాయి. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగింది? అన్ని మార్గాలు సరళమైపోయాయి. అమాలేకీల పైన తప్ప ఇంకెక్కడ వీళ్ళు యుద్ధాలు చేయలేదు. ఒకవేళ యుద్ధం చేసి జయించామని అనుకుంటారని ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని వీళ్ళు యుద్ధం చేసి జయిస్తారు. ఎర్ర సముద్రం నీళ్లు ఖాళీ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సముద్రం నీళ్లు ఖాళీ చేయాలి. ఆలోచన చేయండి. యుద్ధముల చేత జరిగే కార్యం కాదు, దేవుడు తోడుగా ఉంటే జరిగే కార్యం. హల్లెలూయా. అతడు సురక్షితంగా వెళ్ళి లాబానింటికి చేరుకున్నాడు. దేవుని వాక్యంలో చదువుకుంటే లాబాను దగ్గరికి సురక్షితంగా చేరుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతని మార్గం కరెక్ట్గా వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడికి వెళ్ళిపోలే. మార్గం సరిగ్గా అతనికి గైడ్ దేవుడు ఆలోచన ఇచ్చాడు, ఇలాంటి మార్గంలో నువ్వు నడవాలి. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఊరిని కనుగొనడానికి అతడు విసుగు పొందలేదు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి తన ఊరికి లాబాను ఇంటికి చేరుకోవాలనుకుని వెళ్ళాడు. ఆ లాబాను ఊరికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తేనే అలాగే నడుస్తాడు. బైబిల్లో ఒకవేళ ఇతనంటే తన మామగారి ఊరు, వాళ్ళ అమ్మకు అన్న ఊరు ఏదో కనుగొన్నాడు అనుకుందాం. ఈ యాకోబు యొక్క తల్లి ఎవరు? యాకోబు తల్లి రెబ్కాను తీసుకురావడానికి ఎలియాజర్ వెళ్ళాడు అక్కడికి. హల్లెలూయా. ఎలియాజర్ వెళ్ళిన తర్వాత ఎలియాజర్ ఒక మాట అన్నాడు. ఆదికాండం చదువు 24వ అధ్యాయము 48వ వచనం చదవండి. ನನ್ನ ದಣಿಯಾದ ಅಬ್ರಹಾಮನ ದೇವರಾದ ಯೆಹೋವನಿಗೆ ಬಗ್ಗೆ ನಮಸ್ಕರಿಸಿ ಆತನು ನನ್ನ ದಣಿಯ ಮಗನಿಗೋಸ್ಕರ ಅವನ ತಮ್ಮನ ಮಗಳನ್ನೇ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತೆ ನನ್ನನ್ನು ನೀಟಾದ ದಾರಿಯಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದ. తెలుగులో రాయబడింది, సరి అయిన మార్గమందు నన్ను నడిపించాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఎలియేజర్ను దేవుడు ఎక్కడికి నడిపించాడంట? ఎలియేజరే అంటున్నాడు, దేవుడు నన్ను సరి అయిన మార్గమందు నడిపించాడు. దేవుడు నాకు తోడుగా ఉంటే నేను సరైన మార్గంలోనే నడుస్తాను. దేవుడు మనకు తోడుగా ఉంటే మన మార్గాలు సరిగ్గా ఉంటాయి. మనం అనుకుంటాం, అబ్బో ఎన్నో బాగా ఐడియా చేసి కరెక్ట్గా వచ్చిన నేనని. మనం వచ్చింది కాదు అది. దేవుడు ఐడియా ఇచ్చాడు. మనం దేవుడు ఆలోచన ఇచ్చాడు. దేవుడు మనల్ని నడిపించాడు. దేవుడే కనుక మనల్ని నడిపించకపోతే మనం సరిగ్గా నడవలేము అనే యొక్క గ్రహింపు మనకు ఉండాలి. ఎలియేజర్ ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి తల ఉంచి ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, ప్రభువా నీకే స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నన్ను సరైన మార్గమందు నీవే నడిపించావు. నాకు తెలియదు అసలు ఈ ఎవరని. ఎలియేజర్ తెలుసా? తెలియదు. ఈ రిబ్కా ఎవరని తెలియదు. వాళ్ళ ఇంటి వాళ్ళు బెతూయేలు ఎవరని తెలియదు. అలాంటి సందర్భంలో అబ్రహాం చెప్పి పంపించాడు, ఆ ఊరికి వెళ్ళు అని. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత దేవుడు సరైన మార్గం, ఆ మార్గాన్ని నడిపించి ఆ ఊరికే చేర్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచన చేయండి, మన మార్గములన్నీ సరిగ్గా ఉంటాయి. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే, దేవుడు మనకు కాపుదలుగా ఉంటే
మన మార్గములన్నీ కరెక్ట్ గా ఉంటాయి. యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యం, యుగ సమాప్తి సదాకాలము నేను మీతోనే ఉన్నాను. యుగ సమాప్తి సదాకాలం నేను మీతోనే ఉంటాను. యేసు ప్రభు మనతో ఉన్నాడు కనుకనే ఈ దినం మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. మనకు తోడుగా ఉన్నాడా లేదా దేవుడు? హల్లెలూయా. నాకు తోడుగున్నాడు దేవుడు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇలా ఉంటున్నాం మనం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి రక్షణలో నిలిచి ఉన్నాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆత్మీయంగా మనం బలపరచబడుతున్నాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుకనే ప్రతి సందర్భాల్లో మనం పోషించబడుతున్నాం, సంరక్షించబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. దుఃఖంలో, వేదనలో, పోరాటంలో ఎన్ని వచ్చినా ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుకనే మనం నిలబడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కొన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు లాబాను దగ్గర నివాసం చేశాడు. 20 సంవత్సరాలు పరిస్థితులు చాలా వ్యత్యాసంగా మారిపోయినాయి అక్కడ. అయినా అక్కడ నివాసం చేశాడు. కారణం ఏంటంటే అతన్ని నడిపించేటువంటి దేవుడు అతనికి తోడుగా ఉన్నందువల్ల. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుకనే ఏ సందర్భాల్లో ఏ పరిస్థితులు ఎదురైనా మనం నిలబడగలుగుతున్నాం. అది మన సామర్థ్యం కాదు, దేవుడి మనకు తోడుండి బలపరిచేటువంటి సంగతులు. హల్లెలూయా. ఈ దినం రక్షణలో నిల్చున్నాం, అనేకుల రక్షణకి నడిపిస్తున్నాం. బైబిల్ అపోస్తుల కార్యంలో ఒక మాట రాయబడింది, 14వ అధ్యాయం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 27వ వచనం. తెలుగు చదవండి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు. గమనించండి, దేవుడు తోడుగా ఉంటే ఏ ఏ కార్యములు జరుగుతాయి? అనేకమైన అద్భుత కార్యములు, మహత్కార్యములు జరుగుతాయి. వాళ్ళని పోషిస్తాడు, శ్రమ నుండి తప్పిస్తాడు, తోడుగా ఉంటాడు. అంతేకాకుండా ఆత్మల రక్షణ కూడా అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటేనే ఆత్మను మనం రక్షణకి నడిపించగలం. అది మన సామర్థ్యం కాదు, దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి విధానం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలుగుతున్నాను. ఆయన నాకు తోడుగా ఉంటే, ఆయన నన్ను బలపరుస్తూ ఉంటే నేను ఏదైనా చేయగలను. ఇది నా చేత కాదు అని చెప్తాం మనం. ఎందుకు? అది మన సామర్థ్యం కాబట్టి మనకు చేత కాదు. ఇది నేను చేయగలను ఎప్పుడు? దేవుడు ఓకే అంటే మనం చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. అదే పౌలు అంటాడు, కొండలు పెగిలింపగల విశ్వాసం. ఎట్లా వచ్చింది ఆ విశ్వాసం? కొండలను పెగిలింపగల విశ్వాసం. కొండలను బద్దలు చేసేటువంటి విశ్వాసం. ఎట్లా వచ్చింది? విశ్వాసములకు కర్త అయినటువంటి దేవుడు మనతో ఉంటేనే ఆ విశ్వాసం మనతో వచ్చేది. ఒక వాక్యాన్ని మనం నమ్మాలంటే దేవుడు మనతో ఉండి మనల్ని బలపరిస్తేనే మనం నమ్మగలం. ఈ కార్యం దేవుడు చేస్తాడు అని మనం నమ్మాలంటే విశ్వాసాన్ని ఎవరు పుట్టించాలి? దేవుడు పుట్టించాలి. దేవుడు పుట్టించాలంటే ఆ వాక్యానికి విధేయత మనలో ఉండాలి. హల్లెలూయా. ఆయన పుట్టించాలని మనం అవిధేయులుగా జీవిస్తే పుట్టదు విశ్వాసం. ఆ వాక్యం పైన మనకు విధేయత ఉండాలి. ప్రభు ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యం నా జీవితంలో జరుగుతుంది, దేవుడు చేయగలడు అనేటువంటి ఆ విధేయత, నమ్మకం మనలో వస్తేనే విశ్వాసాన్ని దేవుడు పుట్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక ఏదైనా చేయగలం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి, పిల్లలు క్షేమంగా ఉన్నారు, పనుల దగ్గర అన్ని కార్యక్రమాలు క్షేమంగా జరుగుతున్నాయి కదా. లేకపోతే ఏమైపోయేది? దేవుడే మనకు తోడుగా ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 122వ కీర్తనలో రాయబడింది. 124వ కీర్తన మొదటి వాక్యం. 124వ కీర్తన మొదటి వాక్యం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల
వారి అగ్రహారము ఏదైతే చదువురా, నీకు ఇష్టం వచ్చిన చదువు. ఆగ్రహం, వారి ఆగ్రహము మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే వేసి ఉండు. హల్లెలూయా. ఏం జరిగేది? దేవుడు మనకు తోడుగా లేకపోతే మనల్ని ప్రాణముతోనే మింగి వేస్తారంట. వారి ఆగ్రహం మనపై ఉంటుంది. దినాల్లో క్రైస్తవుల పైన ఎంత ఆగ్రహం కదా, ఎంత ఆగ్రహం! క్రైస్తవులు అంటే మండిపడుతున్నారు, ఆగ్రహం అయినా సైడ్లో ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎంత మండిపడినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ విషయాలు అక్కడక్కడనే దేవుడు ఆపేస్తా ఉన్నాడు, అణిచివేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళకు మన పైన ఆగ్రహం. మొదటి వచనంలో ఏం రాయబడింది? మన మీదికి లేచినప్పుడు మనుషులు మన మీదికి లేస్తూ ఉంటారు. మంచి మాట్లాడినా మన మీదికి లేస్తూ ఉంటారు. సువార్త చెప్తే మన మీదికి లేస్తుంటారు. మంచి ఆలోచన చెప్తే మన మీదికి లేస్తూ ఉంటారు. అలాంటప్పుడు దేవుడే మనకు తోడు లేకపోతే వాళ్ళు మనల్ని ప్రాణముతోనే మింగి వేస్తారంట. హల్లెలూయా. యాకోబు పరిస్థితి, దేవుడు తోడుగా లేకపోతే తాను ఏమైపోయేవాడు. కానీ దేవుడు వాగ్దానం చేసి ఏమని? నేను నీకు తోడై ఉండి నేను నీకు తోడుగా ఉంటా. రెండో విషయం, ప్రతి స్థలమందు నిన్ను కాపాడి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. నువ్వు ఒంటరిగా వెళుతూ ఉన్నావు, నీకు కాపుదల కావాలి. హల్లెలూయా. నువ్వు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు, నీకు కాపుదల కావాలి. అంతేకాదు, నువ్వు వెళ్ళిన స్థలంలో కూడా నిన్ను కాపాడేవాడు కావాలి. మార్గంలో వెళ్ళేటప్పుడు అరణ్యంలో మృగాలు, క్రూర మృగాలు ఉంటాయి. ఆ టైంలో నిన్ను కాపాడే దేవుడు కావాలి. హల్లెలూయా. 91 కీర్తనలో 92వ కీర్తన 91 కీర్తనలో రాయబడింది ఏమని? 11వ వాక్యంలో, ఆయన నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన దేవదూతలను ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. నీ మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు నిన్ను కాపాడుటకై దేవుడు తోడుగా లేకుంటే, దేవుని కాపుదల లేకుంటే మనం క్షేమంగా ఉండలేము, సురక్షితంగా మనం ఉండలేము. 127వ కీర్తనలో రాయబడింది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థం. దేవుడు కాపాడకుంటే కాపుదల లేదు. దేవుడు కాపాడకుంటే కాపుదల లేదు. దేవుని వాక్యంలో రాయబడింది, నేను నిన్ను కాపాడి. ఆయన కాపుదల కావాలి. మన జీవితంలో కూడా ఆయన కాపాడకుంటే మనం ఏమైపోయేవాళ్ళము కదా? ఏమైపోయేవాళ్ళము తెలియదు, అంతజిక్కకుండా వెళ్ళిపోయేవాడు. ఆయన కాపుదలనే మనకు లేకపోతే జనులు మనం ఏమి చేసేవాళ్ళు? ఆయన కాపుదల లేకపోతే శత్రువు లాంటి సైన్యం, మృగాలు లాంటి సమస్యలు మన పైన లేచేవి. అరణ్య యాత్రలో ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. రాత్రి మగడు ప్రయాణం చేసుకుంటూ రాత్రిలో పడుకుంటున్నాడు, అరణ్యంలో పడుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు యాకోబు. ఏ మృగం వచ్చి తింటే ఎవరు అడుగుతారు? అలాంటి సందర్భంలో దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు, నడిపించాడు. వెళ్ళిన తర్వాత లాభానికి ఏం పని చేసేవాడంట? గొర్రెల మందను కాచుకునేవాడు. గొర్రెల మందను కాపాడేటప్పుడు ఏ ప్రాణులు వస్తాయని దావీదు అన్నాడు? ఎలుగుబంటి, సింహం, తోడేళ్లు వస్తాయి లేవు? సింహాలు గొర్రెలే తింటాయా? మనుషులు కూడా తింటాయి కదా? అలాంటి సందర్భంలో యాకోబును కాపాడిన దేవుడు ఎవరు? హల్లెలూయా. ఈ బేతేలులో వాగ్దానం చేసిన దేవుడే యాకోబును ఆ సింహాల దగ్గర కాపాడుతున్నాడు. ఈ దినం మన జీవితంలో కూడా అరణ్య యాత్ర అంటే మన ఆత్మీయ యాత్రనే. గొర్రెల మందలంటే ఈ సువార్త సేవా సంఘం కార్యక్రమాలు, ఆత్మీయ కార్యక్రమాలు. ఇలాంటి వాటిలో క్రూరమైనటువంటి సన్నివేశాలు, క్రూర స్వభావం కలిగిన మనుషులు మన మీదికి లేచినప్పుడు అణిచివేయుటకై, మనల్ని కాపాడుటకై దేవుడు మనకు లేకపోతే ఏమైపోయేవాళ్ళము? ఊరు కాకుండా ఊరికి వచ్చి సేవ చేయడం అంటే ఆ వ్యక్తికి కాపుదల లేకపోతే ఉంటాడా? ఉండనిస్తాడా? హల్లెలూయా. ఒకసారి ఈయన వచ్చి ప్రారంభంలో బేకరీ పెట్టాడు. ఏదో పెద్ద నాకు బ్యాక్గ్రౌండ్ మస్తు ఉందన్నట్టుగా పరిచయం ఉన్నావు కూడా బొమ్మలు కట్ట
మా ఊరు అని చెప్తారు ఇక్కడి వాళ్ళు. నేను కూడా బయట నుంచి వచ్చినాను. మా ఊరు అని చెప్తారు కదా. బేకరీ పెట్టాడు స్టార్టింగ్లో. బేకరీ పెట్టిన ప్రారంభంలోనే ఒక లెటర్ వచ్చింది. మర్చిపోయిందా జ్ఞాపకం ఉండేది. 3 నెలల్లో రే ఖాళీ చేసుకొని పోయినరా ఓకే, ప్రాణంతో బతుకుతారు, లేకపోతే చంపేస్తారు. అలాగే ఆయన బేకరీకి ఒక లెటర్ ఇచ్చి పోయినరు. 3 నెలల్లో బేకరీ ఖాళీ చేసుకొని పోయినవా బతికిపోతావు, లేకపోతే చంపేస్తారని లెటర్ వచ్చింది. అప్పుడే మనకు కూడా పరిచయం అయ్యాడు, తెచ్చి చూపించాడు, ఇదిగో ఇది లెటర్. ఏం చేసాము? పోలీస్ కంప్లైంట్ చేయాలి, ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేసామంట. హల్లెలూయా. శత్రువులు లేస్తారు. యెహోవా నీకు తోడై ఉండకపోయింటే వారి ఆగ్రహానికి నువ్వు ఏమైపోయే వ్యక్తివి? ఒక ఊరి ముందు ఒక వ్యక్తి పెద్ద గొప్ప లేదు. టాయిలెట్ కదా అటా వెనక్కి పోయినప్పుడు అక్కడ లోపల వేసేస్తే పొదలలో పెట్టి కనిపెట్టుకొని ఉండి పొంచి ఉండి, శత్రువులు ఎట్లుంటారు? పొంచి ఉంటారా? ఎదురుగా తిరుగుతుంటారు కత్తి చూపిస్తుంది. పొంచి మాటగా పొంచి ఉంటారు. ఎప్పుడెప్పుడు అన్నమాట శత్రువు పని. ఆ సమయంలో యెహోవా నిన్ను కాపాడకపోతే నువ్వు ఏమైపోయే వ్యక్తి? మనుషుల ఆగ్రహానికి నువ్వు ఏమైపోయేవాడి? మనుషులు ఆగ్రహంగా లేచారంటే యేసు ప్రభువును పట్టుకొని చంపండి అని ఆగ్రహం చూపించారు. ఏమైంది? శిలువకి వేశాడు. పిలాతు కూడా పర్మిషన్ ఇచ్చేశాడు. వారి ఆగ్రహాన్ని చూసి వాళ్ళు ఆగ్రహంగా లేచి రాళ్ళు రువ్వారు. ఎవరిపైన? స్టెఫన్ పైన రువ్వారు. తర్వాత పౌలు పైన కూడా రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపారు. వారి ఆగ్రహం మాట్లాడితే వాళ్ళ ఆగ్రహం చల్లారాలంటే వ్యక్తి ప్రాణం పోవాలి. అలాంటప్పుడు యెహోవా నిన్ను కాపాడకుంటే, దేవుడు నీకు తోడుగా ఉండకుంటే ఏమైపోయేవాడు? హల్లెలూయా. యాకోబు జీవితంలో అలాంటి సమస్యలు ఎదురైనాయి, శోధనలు ఎదురైనాయి, పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఎదురైనాయి. వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా క్రూర సింహాలు అవి ఇవన్నీ ఎదురొచ్చేవే, కానీ దేవుడు కాపాడుకుంటూ నడిపించాడు. మన జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో. హల్లెలూయా. ఇలాంటివి ఎన్నో సన్నివేశాలు. వీళ్ళు ఎలా ఉంటారు, ఇక్కడ ఎందుకు ఉండాలి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టుగా ఉంటాయి, కానీ దేవుడు కాపాడి నడిపించాడు. హల్లెలూయా. అంతేకాదు యాకోబు జీవితంలో అతని ఆస్తి అభివృద్ధి అయింది. వెంటనే ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. 31వ అధ్యాయం మొదటి వచనంలో, లాబాను కుమారులు మన తండ్రికి కలిగిన యావత్తు ఆస్తిని యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ ఆస్తిని సంపాదించానని చెప్పుకున్నారంట. 2వ వచనంలో, అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉన్నట్టు కూడా లేదంట. నిన్న మొన్న అల్లుడు గారు బాగున్నారా అని మాట్లాడేవాడు లాబాను. ఈరోజు ముఖం ఒక రకంగా పెట్టాడు. ఒరే, ఎక్కడి నుంచో వచ్చి నీకు ఒప్పందాలు చేసుకొని సారలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి నాయి, మంచిగా ప్లెయిన్ ఉన్నాయి నీ అని చెప్పి ప్లెయిన్ అని నన్ను మోసం చేసి నా ఆస్తితో కొట్టుకున్నాడని ముఖం ఒక రకంగా పెట్టాడంట. లాబాను అంటే యాకోబు మామ, యాకోబు యొక్క బామర్దులే, వాళ్ళే తిరగబడ్డారు. ఇప్పుడు అసూయపడ్డారు, ఆస్తిని చూసి అసూయపడ్డారు. ఏం జరిగింది అప్పుడు? యాకోబు చూస్తే వాళ్ళలో ప్రేమ కలిగిన మాటలు లేవు, వాళ్ళ ముఖాలలో ప్రేమ కనపడడం లేదు. ఈ మందలు చూస్తున్నారు, వీడన్నీ నాకు దోచుకున్నాడని బాగా బావా ఎమ్మడి కొన్న వాళ్ళంతా ఇప్పుడు పండుకుంటా ఉన్నారు. ఎట్లుంటది ఇప్పుడు యాకోబు పరిస్థితి? యాకోబు ఒంటిగాడైపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ తిరగబడితే యాకోబు ఏం చేస్తాడు? రేయ్, నీ కాడ ఉన్నాయన్నీ ఇక్కడ పెట్టి నోరు మూసుకొని వచ్చిన దారిలో వెళ్ళిపో, పిల్లలు ఇచ్చాను కదా తీసుకొని వెళ్ళిపో, నీ సంతతి నువ్వు అని అంటే యాకోబు ఏం చేస్తాడు? చెప్పండి. ఏం చేయగలడు? అక్కడ ఏం చేయలేడు. కానీ వాక్యంలో రాయబడింది 30వ అధ్యాయము 27వ వాక్యం.
అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శతము చూసి తెలుసుకోండి. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని తెలుసుకున్నాడంట. దేవుడు తెలియజేశాడు అతనికి, రే లాబాను, నీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందని అనుకున్నావు? నీకు అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చిందని అనుకున్నావు? నీ అభివృద్ధికి కారకుడు యాకోబు. హల్లెలూయా. నేను అతనికి తోడై ఉన్నాను గనుక అతని మంద జాగ్రత్తగా ఉంది. నేను అతనికి తోడై ఉన్నాను గనుక అతని పనులన్నీ సఫలమవుతూ ఉన్నాయి. కాబట్టి నీకు ఇంత అభివృద్ధి వచ్చేసింది. హల్లెలూయా. అభివృద్ధిలోకి వచ్చేసిందట. రెండవదిగా మనం గమనిస్తే, లాబానుతో యాకోబుతో నువ్వు మంచి గాని చెడు గాని మాట్లాడకూడదని చెప్పేశాడంటే దేవుడు ముందుగా. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఆ మాట చెప్పకుండా ఉంటే ఏం చేసేవాళ్ళు ఆలోచన చేసుకోండి. దేవుని భయం లేదండి వాడు, మంచి మర్యాదలు ఎరగని వాడు. దేవుడు ఆ మాట అన్నాడు, మంచి కానీ చెడు కానీ, అంటే చెడు చేసే స్వభావం వాళ్ళలో ఉంది. అవి ఏవి కూడా నువ్వు మాట్లాడకూడదని దేవుడు రాత్రి నాకు తెలియజేశాడు. కాబట్టి నేను మౌనంగా ఉన్నాను అంటున్నాడు. ఎవరు? లాబాను. దేవుడు తెలియజేశాడు కాబట్టి మౌనంగా ఉన్నా, లేకపోతే నేను ఏం చేసేవాడిని తెలుసా? అంటే అర్థమైంది, ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. దేవుడు కాపాడాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కాపుదల అక్కడ ఉంది కాబట్టి లాబాను మౌనంగా అయిపోయాడు. లాబాను పిల్లలంతా మౌనంగా అయిపోయారు. ఆస్తి అంతా పోతా ఉంది. మందలు కడుపులో మంటదా? మండుదే లేదు. ఇప్పుడు చూడండి, వ్యాపారస్తులు ఉన్నారు, ఈ పంట పండించేవాడు, రైతులు సంవత్సరాల తరబడి వాళ్ళు పంటను పండించి వాళ్ళు అమ్మి జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళ గుడిసెల మాదిరే ఉంటాయి. ఆ మధ్యలో దండలేడు ఉంటాడే, ఆ మధ్యలో వాడి ఇల్లు మాత్రం మేడలు వేస్తూ ఉంటాయి. ఏమన్నా వేస్తుంటాయి. ఎందుకని? పంట పండించేవాడు ఉండలేదు ఏమి. ఆ మధ్యలో ఉంటుండే కమిషన్ బేసిక్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకు అంతస్తులు పెరిగిపోతా ఉంటాయి. అట్లాంటప్పుడు రైతులకు కడుపు మండదా లేదా? రైతులు ఎందుకు కోపగించుకోలేదంటే ఇంటికే వేవిగా గుడిసెలలోనే ఉన్నాం, ఎదురు బండి పట్టుకొని తిరుగుతున్నాం. బాగా దగ్గర పంట తీసుకొని అమ్ముకున్నాడు, బిల్డింగ్లు కట్టుకున్నాడు, కార్లలో తిరుగుతున్నాడు. అలా బాధ కలిగింది. యాకోబు పోతా ఉంటే మందలు పోతున్నాయి. ఆ ఆస్తి అంతా ఎక్కడిది? లాబాను ఇంటికి చెందవలసింది ఆస్తి. వచ్చింది, ఒప్పందాలు చేసుకున్నాడు, ఏదేదో ట్రిక్ ఉపయోగించాడు, ఏదేదో ప్లాన్లు చేసుకున్నాడు. ఆఖరిగా ఆ గొర్రెలన్నీ పిల్లలు వేసినాయి. పిల్లలు ఈ యాకోబు అనుకున్నట్టే పిల్లలు వేస్తున్నాయి అన్ని. ఎంత పని చేశారు! వాడు ఏదో చెప్పిండని నేను ఒప్పుకున్నానని యాకోబు లాబాను తలబారుకునేవాడు. ఆఖరిగా చూస్తే ఇతని దగ్గర ఉన్న ఈ కొంత చిన్న మందలు అతని వెంట వెళుతున్నాయని పెద్ద మందలు. కడుపు మండదా? హల్లెలూయా. ఏదైనా చేసేస్తారు. అలాంటి సందర్భంలో దేవుడు అంటున్నాడు, లాబాను, యాకోబుని గురించి మంచి కానీ చెడు కానీ ఏది కూడా నువ్వు మాట్లాడు. హల్లెలూయా. నేను అతనికి తోడుగా ఉండి అతన్ని అభివృద్ధి పరిచాను, అతన్ని కాపాడుతానని నేను మాటిచ్చాను. కాబట్టి అతని విషయంలో నువ్వేమీ మాట్లాడకూడదు అన్నాడు. సరే, లాబాను నీళ్ళు అయిపోయాడు. ఓకే, అయిపోయాడు. అతను వెళ్ళిపోతున్నాడు. ఒక సందేశం వచ్చింది. ఏంటది? ఏశావు, నీ అన్న అయిన ఏశావు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. గుండెలో జారిపోయిన నాకు 20 ఏళ్ల క్రితం ఎవరిని చూసి తప్పించుకొని పారిపోయాడో అతడు ఇప్పుడు నీకు ఎదురుగా వస్తున్నాడని వినేసరికి ఇక జీవం లేదు లోపల. ఇక రాత్రంతా మరబడుతున్నాడు, ప్రభువా 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 ప్రభువా. దేవుని వాక్యంలో రాయబడింది, యాకోబును తన అన్న నుండి తప్పించాడు. అన్న శత్రువుగా ఉన్నవాడు ఇప్పుడు మిత్రుడైపోయాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడు తోడుగా ఉంటే అన్ని కార్యములు సక్సెస్ అయిపోతాయి. దేవుడు తోడుగా ఉంటే, దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు, మార్గంలో తోడుగా ఉన్నాడు, పనులలో తోడుగా ఉన్నాడు, అన్ని విషయంలో తోడుగా ఉన్నాడు, సురక్షితంగా వస్తూ ఉన్నాడు. ఆ వచ్చేటప్పుడు కూడా తన అన్న నుండి అతన్ని
క్షేమంగా తప్పించాడు, క్షేమంగా వచ్చేసాడు. హల్లెలూయా. అన్న నుండి ఏ సమస్య లేకుండా సురక్షితంగా వచ్చేసాడు. దేవుని వాక్యంలో రాయబడింది, తన అన్న అతనితో సమాధానపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మూడో విషయం ఏంటి? ఈ దేశానికి నేను నిన్ను నడిపిస్తానన్నాడు. కానీ యాకోబు ఏం చేసిండు? అన్న సమస్య ఎప్పుడైతే తీరిపోయిందో, చదివితే అక్కడ ఆదికాండంలో 33వ అధ్యాయం 17వ వాక్యం. ಯಾಕೋಬನು ಪ್ರಮಾಣ ಮಾಡಿ ಸುಕೋತಿಗೆ ಬಂದನು. ಅಲ್ಲಿ ತನಗೋಸ್ಕರ ಮನೆಯನ್ನು ದನಗಳಿಗೆ ಚಪ್ಪರಗಳನ್ನು ಮಾಡಿಸಿದನು. 16వ వచనం నుండి చదివితే, ఆ దినమున యేశావు తన త్రోవను శేయూరునకు తిరిగి వెళ్ళిపోయెను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను. అక్కడి నుంచి షెకెముకు వచ్చాను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడి నిన్ను ఈ దేశానికి తిరిగి నడిపిస్తా. ఎంతవరకు అర్థమవుతుంది? ఈ దేశమునకు, ఈ స్థలమునకు, నేను దర్శనమిచ్చిన ఈ స్థలమునకు తిరిగి నిన్ను నడిపిస్తాను, నువ్వు ఇక్కడికి రావాలి. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. దేవుడు ఆ వ్యక్తితో, అతడు ప్రార్థన చేయలేని నిద్రపోతున్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి పోయి, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడై ఉంటాను, తిరిగి ఈ దేశానికి ఇక్కడికి నడిపిస్తాను. ఎందుకు చెప్పాలి? అతను అడిగిండా నన్ను కాపాడమని? అతను అడిగిండా నాకు తోడు కావడమని? నేను తిరిగి దేశానికి రావాలని చెప్పాడా? ఏం చెప్పలేదు. మరి ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఎందుకు ఈ దేశానికి రావాలని ప్రభు ఆ ఉద్దేశం కలిగినాడంటే, యాకోబు తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్న వ్యక్తి. యాకోబు తండ్రి చేత ఆశీర్వాదాలు తీసుకున్న వ్యక్తి. అతని ఆశీర్వాదాలు స్థిరపరచబడాలంటే అతడు బేతేలులో తనకొక బలిపీఠాన్ని కట్టాలి. హల్లెలూయా. బేతేలులో యాకోబు బలిపీఠమును కట్టాలి. గమనించండి, ఆశీర్వాదాలు ఏదో మోసం చేసి తీసుకున్నాడు. ఆ ఆశీర్వాదాలు యాకోబు జీవితంలో స్థిరపడాలంటే, ఆ ఆశీర్వాదాలు యాకోబు జీవితంలో దేవుడు స్థిరపరచాలంటే అతడు బేతేలుకు రావాలి. అంటే బేతేలు అంటే ఏంది? బేతేలు అంటే అర్థమైంది దేవుని మందిరం. దేవుని మందిరంలోకి వచ్చి అతడు తనకు ఒక బలిపీఠమును కట్టాలి. అతను ఒక బలిపీఠం కట్టాలి. ఆలోచన చేయండి, దేవుడు అక్కడ దర్శనమిచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇతడు బలిపీఠం కట్టాలి. దేవుడు నీకు తోడై ఉంటానని ఎందుకు అన్నాడంటే, నువ్వు బలిపీఠం కట్టాలి. నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావు, కానీ అది స్థిరపడాలంటే నువ్వు బలిపీఠము కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇతను ఏం చేశాడంటే, ఆ దేశానికి రాకుండా షెకెములో స్టాప్ అయిపోయాడు. షెకెములో ఎప్పుడైతే ఆగిపోయాడో గొప్ప నష్టం, గొప్ప అవమానం, బాధ అక్కడ యాకోబు జీవితంలో జరిగింది. గమనించండి, మనం ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకిస్తామో పిల్లల భవిష్యత్తు పాడైపోతాయి. ఎప్పుడైతే దేవుని మాటకు మనం వ్యతిరేకంగా ఉంటామో మనకు అవమానకరమైన కార్యములు జరుగుతాయి. ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకిస్తామో మనలో ఉన్నటువంటి సంతోషం వెళ్ళిపోయి బాధలు ప్రారంభమైపోతాయి. వాక్యంలో చదువుకుంటే 34వ అధ్యాయము 30వ వచనంలో, మీరు నన్ను బాధ పెట్టి అని అంటున్నాడు. దేశస్తుల ముందు అవమానం అయిపోయింది. అతనున్న దేశంలో అతనికి అవమానం అయిపోయింది. ఈ అవమానానికి కారణం ఏంటి? తన కుమార్తె ద్వారా అవమానం వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే, దానికి కారణం ఇతడు బేతేలుకు వెళ్లకుండా ఆగిపోవడమే. మన జీవితంలో దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. మనకు ఒక ఉద్దేశం, మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనము ఆ స్థలానికి లేక ఆ యొక్క స్థానానికి చేరుకోవాలని మన పట్ల దేవుడు ఏదో ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఆశకు మనము ఎప్పుడైతే వెనకబడతామో, ఆ ఆశ ఎప్పుడైతే నిరాశ అయిపోతుందో మనలో బాధలు ప్రారంభించబడతాయి. మన జీవితంలో అవమానాలు వచ్చేస్తాయి, నిందలు వచ్చేస్తాయి. ఆ ఊరందరి ముందు యాకోబును అవమానపరిచారు, బాధ పెట్టారు. ఎందుకని? నువ్వు ఇక్కడ ఉన్నందువలన. హల్లెలూయా.
నువ్వు చేరవలసినటువంటి దేవుని యొక్క గమ్యస్థలానికి చేరక, దేవుడు నీతో చెప్పిన ఆ మాట ప్రకారం నువ్వు వెళ్ళిపోక ఆగిపోయావు కనుక నీకు ఈ అవమానం వచ్చేసింది. నీ కూతురు విషయంలో ఇలాంటివి జరిగింది, నీ పిల్లల విషయంలో ఇలాంటివి జరిగినాయి. అవమానం నీకు వచ్చేసింది. యాకోబుకు తెలివి వచ్చేసింది. హల్లెలూయా. యాకోబు ఆలోచన చేస్తున్నాడు. 35వ అధ్యాయం 1వ వాక్యంలో తిరిగి దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టు. హల్లెలూయా. దేవుడు ఇన్ని కార్యములు ఎందుకు చేస్తున్నాడంటే యాకోబు అక్కడ బలిపీఠం కట్టాలి. నీ జీవితంలో ఆగిపోయిన స్థలం నుంచి నిన్ను ముందుకు సాగజేయడానికి నీకు బాధలు, అవమానాలు, నిందలు అన్నీ వస్తూ ఉంటాయి. దేవుడే వాటిని అనుమతించాడు కదా. దేవుడు అనుమతించాడా లేదా? నిన్ను కాపాడుతున్న దేవుడు యాకోబు కుమార్తెను కాపాడతాడా లేదా? నిన్ను కాపాడుతాను అన్నాడంటే, నన్ను కాపాడుతాను అన్నాడంటే నాకున్నదంతా కాపాడుతానని అర్థం. అప్పుడే నేను క్షేమంగా ఉంటాను. నేను క్షేమంగా ఉండాలంటే నాకున్నాయని క్షేమంగా ఉండాలి. నేను సంతోషంగా ఉండాలంటే నాకు కలిగినంత కూడా సురక్షితంగా ఉండాలి. అప్పుడే నేను సంతోషంగా ఉండగలను. నిన్ను మాత్రం నేను బాగా చూసుకుంటే నీ ఆస్తి పాడైన పర్లే అని చెప్పలేదు దేవుడు. యాకోబు తన బిడ్డ విషయంలో దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? నిన్ను కాపాడుతా, నీ స్థలానికి నడిపించేంత వరకు నిన్ను విడవను, నా వాగ్దానాలు నెరవేరుస్తానని చెప్పిన దేవుడు ఎందుకు ఇక్కడ అవమానానికి గురి చేశాడు? దేవుడు తోడుగా లేడా? ఎందుకు చేశాడంటే యాకోబు ఆ స్థలాన్ని విడిచి బేతేలుకు రావాలి. ఇదిన మనకు అవమానాలు, నిందలు మనకు విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, పనుల దగ్గర కానీ ఎక్కడైనా ఏదైనా జరుగుతుందంటే దానికి ఒక కారణం ఉంటుంది. సువార్త విషయంలో వచ్చే అవమానాలు వేరే, మనకై మనం తెచ్చుకునే అవమానాలు వేరే. వీటన్నిటి కారణం ఏంటి? మనం ఎక్కడో ఆగిపోయినాం, మనం చేయవలసిన పని ఏదో ఆపేసినాం. ఇప్పుడు దేవునికి యాకోబు జీవితంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే యాకోబు బలిపీఠం కట్టాలి. బలిపీఠం అంటే ఏంటో తెలుసా? మన జీవితం. నిర్గమకాండంలో రాయబడింది 20వ అధ్యాయం అనుకుంటా. నిర్గమకాండంలో నీవు మంటి బలిపీఠములు కట్టి అందులో సమాధాన బలులను, దహన బలులను సమర్పించాలి. 20వ అధ్యాయంలో 24వ వచనం. నీవు మంటి బలిపీఠంలో కట్టాలి. మంటి బలిపీఠం అంటే మన శరీరమే. యాకోబు తనకు తానే దేవునికి సమర్పించుకోవాలి. దేవుని సేవకు యాకోబును సమర్పించుకోవాలి. యాకోబు కుటుంబం దేవుని పరిచర్యలో ఉండాలి. యాకోబు దేవునికి పరిచారకుడుగా పనిచేయాలి. ఇది దేవుని ఉద్దేశం. నిన్ను ఆశీర్వదించింది, నిన్ను రక్షించింది, నిన్ను కాపాడింది, నిన్ను విమోచించింది, నీకు ఆస్తి వృద్ధి చేసింది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే నీవు దేవుని పని, మందిరములో దేవుని పని చేయాలి. చేస్తున్నావా? నీకు అప్పగించబడిన పని మధ్యలో ఆపేస్తే ఏం జరుగుతుంది? యాకోబు కలిగిన అవమానమే, యాకోబు కలిగిన నష్టమే, యాకోబు జీవితంలో కలిగిన బాధలే నీ జీవితం కూడా మిగిలిపోవాలి. బేతేలు అంటే దేవుని మందిరం. బేతేలు అనగా దేవుని మందిరం. ఈ దినము దేవుని మందిరములో నీ బలిపీఠమును అంటే నీ జీవితాన్ని సరి చేసుకోవాల్సిన వ్యక్తివి. ఆ మందిరానికి నీ బలిపీఠాన్ని సమర్పించుకోవాల్సిన వ్యక్తివి. మందిరం అంటే అక్కడ ఏముండాలి? బలిపీఠం ఉండాలి. మందిరం అంటే అక్కడ బలిపీఠం ఉండాలి. నీ దేహం దేవుని ఆలయం అంటే అందులో ఒక బలిపీఠం ఉండాలి. దేవుని మందిరంలో కూడా నీ పరిచర్య అనే బలిపీఠం ఉండాలి. బలిపీఠం అంటే అది పరిచర్యకు సూచన. నీవు దేవునికి సమర్పించుకోవడం. అలాగే వచ్చిన ప్రజలు నిన్ను బట్టి దేవుని స్తుతించాలి. అంటే నీ పైన బలులు అర్పించి ఆ బలులు అర్పించినవి నీ పైన పెట్టి దేవునికి హోమంగా చెల్లించాలి. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవుని మందిరంలో. ఇందుకోసమై దేవుడిని ఏర్పాటు చేసుకుంటే నువ్వేం చేసావంటే మందిరం వరకు రాకుండా నీకు కలిగిన సమృద్ధి, నీకు కలిగినటువంటి ఆధిక్యత, నీకు కలిగినటువంటి ఐశ్వర్యం, నీకు కలిగిన పదవి, నీకు కలిగినటువంటి ఉన్నతమైన స్థానాన్ని బట్టి నువ్వు అక్కడనే ఆగిపోతావు. షెకెం గురించి హోషేయ ప్రవచన గ్రంథంలో
8వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చూడండి, షెకెము గురించి. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు బందిపోటు దొంగలు పొంచి ఉండునట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గంలో నరహత్య చేశారు. హల్లెలూయా. షెకెము మార్గం ఏదంటే నరహత్య చేసే మార్గం. ఇదే షెకెము మార్గంలో వెళ్ళిన యోసేపు ఏమైపోయిండు? యోసేపుని ఏం చేశారు? అనగారు చంపేయాలని తలంచుకున్నారు. నరహత్య ప్లేస్, ఒకరిపైన ఒకరు దుమ్మిగా పడి చంపేయాలని ఆలోచన కలిగిన ప్లేస్. ఆ షెకెములో యాకోబు పిల్లలు ఏం చేశారు? షెకెములో ఉన్నందువలన నరహత్యనే చేశారా లేదా? అక్కడి వాడుక, అక్కడ ఉన్నటువంటి ఆ అలవాటు నేర్చుకొని వీడు కూడా అదే పని చేసిండు, చంపేసిండు. షెకెము కుమారుడిని, షెకెము కుమారుడే కదా, అందరినీ చంపేసిండు. ఆలోచన చేయండి. ఈ దినం దేవుని మందిరానికి ఎడమగా ఉన్న యాకోబు జీవితం బాధలో దిగజారిపోయింది. దేవుని సన్నిధిలో సమర్పించుకొని పరిచర్య చేయవలసిన యాకోబు దూరంగా ఉన్నాడు కనుక బాధలు అనుభవించాల్సి వచ్చింది. అవమానాలు వచ్చేసినాయి, నిందలు వచ్చేసినాయి. ఆ దేశం, ఆ ఊరి ఎదుట ఇతనికి అవమానం కలిగింది. మనం ఉన్న ఊర్లో మనకు ఘనత రావాలంటే దేవుని మందిరానికి మనం బలిపీఠంగా మార్చబడాలి. పరిచర్య చేసే వ్యక్తిగా మనం మారిపోవాలి. ఆయన పనులలో నిమగ్నమై మనం మారిపోవాలి. పౌలు అంటున్నాడు, అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నాడు, దేవుని పని చేసేవాడు లేడు. ఆ దినమే కాదు, ఈ దినాల్లో కూడా అలాగే అయిపోయింది. సొంత కార్యాల పైన ఉన్న ఆసక్తి దేవుని పనులపై లేదు. ఒక వ్యక్తి పని చేయలేదు, ఇంకోసారి ఈరోజు పని ఉందా లేదా అడుగుతాడు. అదే ఈరోజు దేవుని పని ఏదైనా ఉందా అని అడిగేవాళ్ళు విశ్వాసం. అదైతే లాభం వస్తుంది, ఇక్కడేమొస్తాయని అనే ఆలోచన ఉంది కాబట్టి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల పైన మనసు లేదు కాబట్టి, ఆత్మ సంబంధమైన వరముల పైన ఆలోచన లేదు కాబట్టి అడగడం లేదు. పనిచేసే వాళ్ళు అడుగుతారా లేదా? ఈరోజు పనిందా లేదా? సార్ ఈరోజు పనిందా లేదా? ఈరోజు ఇద్దరికి ఉంది, ఇద్దరికి లేదు. అటైతే ఆ ఇద్దరు మేమే వస్తాం, మమ్మల్ని చేర్చుకో, మా కష్టం ఉంది సార్ లేదా? అదే దేవుని పని అయితే ఎతుకులాడాలి. మనం ఎక్కడున్నారా, ఏడున్నారా ఎతుకు. ఆలోచన చేయండి. ఇది మంచి క్రమం కాదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నా నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను బాధ పెట్టైనా, నిన్ను పాలు చేసినా, నిన్ను అవమానానికి గురి చేసేనా, నిన్ను నిందల పాలు చేసేనా, నువ్వు వచ్చి దేవుని దగ్గర మోకరించేటట్లుగా చేస్తాడు దేవుడు. అవసరమా ఇది నీకు? దానికి బదులుగా ఎంత గొప్ప కృపనిచ్చిన దేవునికి నేను బలిపీఠం కట్టాలని నువ్వు ముందే ఆలోచన చేసింటే, ముందే నీ జీవితాన్ని సమర్పించుకోనంటే, ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ దుఃఖం నీకు వచ్చేది కాదు. దేవుడు విడువడు. నువ్వు ఏదో కారణంగా ఆశీర్వదించబడాలని, ఆశీర్వాదం పొందాలని తండ్రిని అన్నను మోసం చేసావు, ఓకే. కానీ దేవుడు అంటున్నాడు, మోసం చేసిన నీవు నీ జీవితాన్ని నాకు సమర్పించు. సమర్పించుకో. యాకోబు నిర్లక్ష్యం చేశాడు. అక్కడ ఏం చేసిండు? నిర్లక్ష్యం చేశాడు. తర్వాత మర్చిపోయాడు, తన పాత స్థితిని మర్చిపోయాడు. ఎప్పుడైతే బాధ వచ్చిందో అప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు అతను అంటున్నాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి. ఆ మాట నాకు చాలా ఇష్టం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి నేను బలిపీఠం కట్టాను. హల్లెలూయా. నీ శ్రమ దినం ఇప్పుడు బాధలు వచ్చినప్పుడు గుర్తొచ్చిందా? నీ శ్రమ దినాలు, నీకున్న శ్రమలు నిన్ను అవమానానికి గురి చేసినప్పుడు గుర్తొచ్చిందా? అంతకు ముందే షెకెములో గుడారం వేయక ముందే నా శ్రమ దినమున ఉత్తరం ఇచ్చిన నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. ఎందుకు ఆలోచన చేయకూడదు? చెయ్యరు, చాలా మంది చేయరు. సేఫ్ అయిపోయినాం, ఆస్తులు వచ్చినాయి, మందలు వచ్చేసినాయి,
పిల్లలు పెద్దలు అయిపోయినారు, ఎదిగినారు, నాకు ఇంకేం తక్కువ, ఏదో ఒక కాలం గడుపుకొని సంతోషంగా వెళ్ళిపోవచ్చులే అనుకుంటున్నారేమో. దేవుడు విడువడు. నీతో చెప్పినవి నీతో చేయించేంత వరకు దేవుడు విడువడు. నువ్వు దేవుడిని మర్చి నిర్లక్ష్యం చేసి వెనకెళ్ళావంటే బాధలు తప్పవు, అవమానం తప్పవు, నిందలు తప్పవు, శోకము దుఃఖం నీకు తప్పదు. కాబట్టి జాగ్రత్త, బలిపీఠము కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ తిరుగుబాటు చేసి దేవుని బలిపీఠం అంతా పడగొట్టి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఏలియా బలిపీఠం కట్టాడట. హల్లెలూయా. ఏలియా బలిపీఠం ఎప్పుడైతే కట్టి ప్రార్థన చేశాడో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. అక్కడున్న జనమంతా కూడా స్తోత్రం చెప్పారు. ఓ యెహోవా దేవుడే దేవుడు అని ఒక మనసుకు వచ్చేసాడు. కారణం ఏంటంటే బలిపీఠం కట్టబడినప్పుడు నువ్వు బలిపీఠం కట్టుకోకపోతే నీ కుటుంబంలో సమాధానం ఉండదు, నీ ఊర్లో సమాధానం ఉండదు, నీ దేశంలో సమాధానం ఉండదు, నిన్ను బట్టి ఎవరికి సమాధానం ఉంటుందా? ఏలియా బలిపీఠం కట్టాడు కాబట్టి అక్కడ సమాధానం వచ్చేసింది అందరికీ. యాకోబు బలిపీఠం కట్టలేదు, ఎవరికి నెమ్మది ఉందిరా? యాకోబు ఉన్న ఊరికి నెమ్మది లేదు, యాకోబుకు నెమ్మది లేదు, యాకోబు పిల్లలకు, మగ పిల్లలకు లేదు, ఆడపిల్లకు లేదు. ఉందా సమాధానం? బలిపీఠం కట్టాలి. నీ కుటుంబంలో ఎందుకు సమాధానం లేదు? నీ బలిపీఠం ఇంకా కట్టబడలేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడువను, నేను కాపాడుతాను, నేను రక్షిస్తాను, నిన్ను ఈ దేశానికి తిరిగి నడిపిస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దాన ప్రకారంగానే నిన్ను నడిపించాడు. నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయించావు. యాకోబు పోయి పెళ్లి చేసుకోవాలంటే 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 2 పెళ్లిళ్ళు. ఆ ఇద్దరు సామాన్యులు కాదు, ఆ ఇద్దరు ఏం చేసి ఇంకిద్దరిని తగలబెట్టారు. వాళ్ళ భార్యలు ఇంకిద్దరిని. ఇంకా ఈయన ఒక పక్క మందలు పెరుగుతూ ఉన్నాయి, ఒక పక్క పిల్లలు పెరుగుతున్నారు. ఇద్దరు పైపోటీలు మీద పెరిగేసి మందలు కూడా పెరుగుతున్నాయి, ఇక్కడ పిల్లలు కూడా పెరుగుతున్నారు. 13 మంది, 12 మంది మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. దేవుని ఆశీర్వాదం ఓకే, కానీ నువ్వు బలిపీఠం కట్టావా? దేవుని వాక్యం ప్రకారం చూస్తే గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. ఈ దినాల్లో 2 పైన ఉంటే అబ్బా అంతమంది పిల్లల కడుపులో మంట వాళ్ళకు. అన్ని బహుమానాలా అనేదాన్ని ఇండైరెక్ట్గా అంతమంది పిల్లల అంటారు. దేవుడిచ్చే బహుమానం ఉంది. హల్లెలూయా. పిల్లల విషయంలో ఈ లైన్లో పిల్లలు ఆడుకుంటుంటే నాకు చాలా సంతోషం. ఎందుకు తెలుసా? బైబిల్లో రాయబడింది ప్రలాప వాక్యములలో, వీధులలో పిల్లలు సంతోషంగా ఉండాలి, కానీ శాపగ్రస్తమైన పట్టణాల్లో వీధులలో పిల్లలే కనపడరు. చెరపట్టబడిన పట్టణాలలో వీధులలో పిల్లలే కనపడరు. అవి శపించబడిన పట్టణాలుగా మారిపోతాయి. పిల్లలు ఉన్నారంటే ఆ పట్టణంకి ఒక కళ, అది ఆ వీధులకు ఒక కళ. హల్లెలూయా. కాబట్టి అది దేవుడిచ్చే బహుమానం. బహుమానం అత్యధికమైంది యాకోబు కూడా, కానీ అతను చేయవలసిన పని ఏంటి? బలిపీఠం కట్టాలి. జీవితం సమర్పించుకోవాలి. జీవితం దేవుని కోసమే సిద్ధపరచుకోవాలి. దేవుని సేవకై తన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఇలా చేయలేదు కాబట్టి నష్టానికి గురైపోయాడు. హల్లెలూయా. ఇదే మీ మాటలు వింటున్న మన కుటుంబంలో నెమ్మది లేదు, మనల్ని బట్టి మరొకరికి సమాధానం లేదంటే నువ్వు అర్థం చేసుకోవాలి. యాకోబు వలె నువ్వు ఎక్కడో ఆగిపోయినావు. యాకోబు వలె ఎక్కడో నువ్వు వెనక దిగజారిపోయినావు. కాబట్టి నిన్ను బట్టి నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ ఊరికి కానీ, నీ గ్రామానికి కానీ ఎక్కడ ఎవరికి సంతోషం ఉండదు. బాధాకరమైన సంగతులే జరుగుతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళి బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు. ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో దేవుడు అతను ఆశీర్వదించాడు. హల్లెలూయా. లేచి నిలబడదాం అందరం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కాపాడడానికి కారణం ఏంటి? దేవుడు నీకు తోడుగా ఉండటకు కారణం ఏంటి? తిరిగి ఈ దేశానికి అనగా మందిరానికి నిన్ను నిలబెడతానని చెప్పుటకు కారణం ఏంటంటే నీ జీవితము దేవుని కోసమే సమర్పించుకోవాలి. నీ జీవితాన్ని దేవుని కోసమే సమర్పించుకోవాలి. దేవుని పనికై నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఇది దేవుని ఉద్దేశం. నిన్ను కాపాడినంత మాత్రమున ఆయనకు వచ్చే లాభం ఏంటి? లేదు. నీకు తోడుగా ఉన్నందువల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటి? లేదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే
ఆశీర్వాదానికి వారసుడిగా పిలువబడిన నీవు దేవుని మందిరంలో నీ బలిపీఠం కట్టగలిగితే, దేవుని పరిచర్యకు నీ జీవితాన్ని నీవు సిద్ధము చేసుకోగలిగితే, ఆయన నీ యందు సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను అభివృద్ధిలోకి నడిపిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని సమాధానంగా ఉంచుతాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడు, యాకోబు తన జీవితంలో గొప్ప నష్టాన్ని అనుభవించాడు, బాధలు అనుభవించాడు, దుఃఖక్రాంతుడయ్యాడు. తన ఉన్నటువంటి ఊరిలోనే అతనికి గొప్ప అవమానం జరిగింది. దీనికి కారణం ఏంటి? నీవున్న ఊరిలో నీవున్న ఊరిలో నీకు అవమానం జరుగుతుందంటే కారణం ఏంటి? నీ పిల్లలే నిన్ను దూషిస్తున్నారంటే కారణం ఏంటి? నీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుందంటే కారణం ఏంటి? నీ పనులన్నింటిలో సమాధానం లేదంటే కారణం ఏంటి? యాకోబు వలె షెకెము దగ్గర ఆగిపోయింది. యాకోబు వలె షెకెములోనే గుడారం వేసుకొని స్థిరపడాలని అనుకున్నావు. నేను కాపాడిన దేవునికి బలిపీఠం కట్టాలనే ఆలోచన నువ్వు మర్చిపోయావు. ఆ విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు. దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్న తీర్మానం నువ్వు మర్చిపోయావు కనుకనే గొప్ప నష్టం నువ్వు అనుభవించవలసి వచ్చింది. ఇకనైనా ఇప్పటికైనా యాకోబు వలె దేవుని వైపు తిరుగు. నువ్వు చేస్తున్న తప్పులు గమనించుకో. దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు లేచి నీ శ్రమ దినమున ఉత్తరం ఇచ్చిన దేవునికి బలిపీఠం కట్టు, బలిపీఠం కట్టు. నిర్మాణించుకుంటున్నావా దేవుని సన్నిధిలో? ఏలియా బలిపీఠం కట్టాడు, ఆ పట్టణంలో సమాధానం వచ్చేసింది. యాకోబు బలిపీఠం కట్టలేదు, గొప్ప అవమానం, నష్టం, బాధలు వచ్చేసింది. ఇది నువ్వు నీ జీవితాన్ని పరిశీలించుకో. నీలో బాధలు, దుఃఖం, కష్టాలు, సమస్యలు, అవమానాలు ఏదో ఒక రకంగా వస్తున్నాయంటే యాకోబు వలె ఎక్కడ ఆగిపోయినా అక్కడి నుంచి లేవమని ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నీ ప్రతి పనులలో తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు సురక్షితంగా క్షేమంగా నేను ఉండగలిగి ఉన్నా. ఆయనలో ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే నువ్వు బలిపీఠం కట్టాలి, దేవుని సన్నిధిలో దేవుని పరిచర్యలో నిలబడాలి, దేవుని మందిరంలో పనిచేసే వ్యక్తిగా మార్చబడాలనే ఉద్దేశంతో ప్రభు నేను ప్రత్యేకించుకొని పిలుస్తూ ఉన్నాడు. తీర్మానం చేసుకుంటున్నావా? అవమానం, నిందలు వచ్చిన తర్వాత తీర్మానం చేసుకోవాలని ఆలోచిస్తున్నావా? కొంతమందికి ఇప్పటికీ అవమానం, నిందలు వచ్చేస్తున్నాయి, నీకు ఇంకా రాకుండా ఉన్నాయేమో. జాగ్రత్త. దేవుని వాక్యం నేను హెచ్చరిస్తూ ఉంది. ఇక్కడైనా నీ జీవితాన్ని సమర్పించు. ఎక్కడ పడి ఉన్నావో తిరిగి లేచి నీ బలిపీఠాన్ని బాగు చేసుకొని దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యములను అనుభవించు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రకారంగా మనల్ని సిద్ధపరిచి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో వచ్చి నడిపించిన విధానంపై స్తోత్రం. యాకోబుతో మీరు మాట్లాడారు. యాకోబు, నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడి ఈ దేశానికి తిరిగి నేను నడిపిస్తాను, నేను చెప్పింది నెరవేర్చేంత వరకు నిన్ను విడువనని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారంగానే యాకోబు జీవితంలో ప్రతి పరిస్థితులలో మీరు తోడుగా ఉండి మీరు కాపాడి సంరక్షించి తిరిగి నడిపించుకుంటూ వచ్చారు ప్రభువా. అయినప్పటికీ నీ యాకోబు మీరు చెప్పిన మాటను అలక్ష్యం చేసి మీరు చెప్పినట్లుగా బేతేలుకు రావాల్సిన వ్యక్తి షెకెములో ఆగిపోయినందువలన గొప్ప దుఃఖము, వేదన, బాధలు, అవమానాలు ఆ దేశంలో కానీ ఆ కుటుంబానికి కానీ సమాధానం లేని స్థితిలో అతడు జీవించాడు. తిరిగి నా శ్రమ దినమున ఉత్తరం ఇచ్చిన దేవునికి బలిపీఠం కట్టాలని బయలుదేరి ఆ పని చేశాడు కనుక తిరిగి ఆశీర్వాదాన్ని అతని జీవితంలో స్థిరపరిచారు. అంతేకాకుండా తన కుటుంబానికి
ఆశీర్వాదాలు, తన సంతతికి ఆశీర్వాదాన్ని నీవు స్థిరపరిచారు ప్రభు. ఇది మా జీవితంలో మేము చేయవలసిన పనిలో ఎక్కడైనా ఆగి ఉన్నామేమో, దాన్ని బట్టి మేము బాధలు అనుభవిస్తున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం, నిందలు అవమానాలు అనుభవిస్తున్నాం. ఆ స్థితి నుండి మమ్మల్ని మేల్కొల్పారు. అందుకే మీకు వందనాలు ప్రభు. ఆ స్థితి నుండి మేము లేచి దేవుని మందిరమైనటువంటి బేతేలులో బలిపీఠమైన మా జీవితాన్ని సమర్పించుకొని, మందిరంలో మా జీవితాలు సమర్పించుకొని పరిచర్య చేసేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించండి. ఈ అంత్య దినములలో సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతులు ఉపయోగించుకుంటూ మీరు అక్కడికి సిద్ధపడటకు సహాయం చేయండి. ఆశీర్వదించి మమ్మల్ని నడిపించండి. మీరు నమ్మకస్తుడవు, నమ్మదగిన దేవుడు ప్రభువా. మీరు చెప్పిన మాట నెరవేర్చేంత వరకు మమ్మల్ని విడువక నడిపిస్తూ ఉన్నారు. అందుకే మీకు వందనాలు. ప్రతి వ్యక్తులు ఆ ప్రకారంగా మీరు సిద్ధపరచండి. ప్రతి వారిని మీరు పోషించి, సంరక్షించి, ఆదరించి మీ సేవకై నిలబడే వ్యక్తులుగా తమ తమ బలిపీఠంలో కట్టుకొని మీ మందిరంలో స్థిరపడే వారుగా ప్రతి వారిని అభిషేకించి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి జీవితంలో ఉన్నతమైన కార్యం జరిగించండి. కుటుంబాల సమాధానం, శాంతి, నెమ్మది, క్షేమాన్ని దయచేసి ఆత్మీయమైన అభివృద్ధిని అనుగ్రహించి ఉన్నతమైన కృప చేతని మీరు నడిపించి ఈ అంత్య దినంలో విశ్వాసాన్ని, పరిశుద్ధతను, నిరీక్షణను కాపాడుకుంటూ నిరాకడకు సిద్ధపడే కృప దయచేయమని, మీకు విరోధమైన కార్యం ఏదైనా ఉంటే వాటిని క్షమించి ప్రభా మీ బిడ్డలుగా పరిశుద్ధ జనాంగంగా జీవించచ్చు మీరు రాకడకు సిద్ధపడేటకు సహాయం చేయమని, అలాగే మీరు నడిపించి మీరే పైన పొందమని ప్రార్థన విన్నందుకై స్తోత్రం చెల్లించుకుంటూ తిరిగి మరొకసారి ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేంత వరకు మీ కాపుదల, మీ కృప, మీ ఆశీర్వాదం మా అందరిపైన సదాకాలం నుంచి నడిపించి మీరే మహిమ చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.